పద్మనాభం. పద్మనాభం గారు, మన బాస్ ఏంటి అలా తిరుగుతున్నారు? ఈయనకి మళ్ళీ ఫైల్స్ ఏమన్నా తిరగబెట్టిందా, లేక షేర్ మార్కెట్ లో అట్టడుగునున్న మన ఆఫీస్ ని కాస్తైనా ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడే. దానికే కాలరికి పోయేలా తిరగాల? నువ్వేం కంగారు పడకు, అంత ఈజీగా అరగవు. ఇంతలా ఫీల్ చేసుకున్నాడు. అది సరే గానీ నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్. ఏంటది? మన ఆఫీస్ పైకి రావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మన ఆఫీస్ ని పై ఫ్లోర్ కి షిఫ్ట్ చేస్తే సరే. అబ్బా ఏమయ్యా ఈ అరుపులో, ఏమైనది? ఏమీ లేదు సార్, మన జ్యోతి జబర్దస్త్ కామెడీ చేసింది. బాగుందయ్యా పద్మనాభం. మీరు ఇలా ఆఫీసులో కామెడీలు చేసుకోండి, తర్వాత మన ఆఫీసు క్లోజ్ చేసి జబర్దస్త్ కి స్కిట్లు రాసుకుంటూ మనమందరము బ్రతికేయొచ్చు. ఎన్నడదా పద్మనాభం, నీతో ఎట్లా వేగుతున్నా? ఉండండి సార్, ఈవిడ ఏకైక ఒక్క జోకేసింది. ఎదకొచ్చిన డైనాసర్స్ అలా అరుస్తారు. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. బాగుందయ్యా, శాలరీ టైంలో సార్ సార్ అంటూ డాన్సులతో వేస్తారు. ఇలాంటి టైంలో నా మీద డైనోసర్ అంటూ సెటైర్లు వేస్తారు. సరదాగా అన్నాను సార్, ప్రతిదీ పట్టించుకుంటారు మీరు. ఇదిగో మీకేం కావాలి చెప్పండి, సెకండ్ లో అరేంజ్ చేస్తాను. పద్మనాభం, అందరి ముందు డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పు? పైగా ఆఫీసులో లేడీ ఎంప్లాయ్ ఉన్నారు కదా. నేనేం చెప్పాను, వీడికి ఏమర్థమైంది? సిగ్గుపడ్డానికి ఇదేమన్నా ఫస్ట్ నైట్ సీనా సార్? చెప్పండి సార్, పర్లేదు. అదేంటంటే మన కంపెనీ టాప్ పొజిషన్ కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో సలహా చెప్పిన వారికి 5 రూపాయలు బోనస్ పెంచమని హెడ్ ఆఫీస్ ఆర్డర్ ఇచ్చింది. అయ్య బాబోయ్, 5 రూపాయలే ఎక్కడ దాచుకోమంటారు సార్? అసలే దొంగల ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఉంటుందని హెడ్ ఆఫీస్ వారు చెప్పారు. డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, నేను చూసుకుంటాగా. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి సార్. అదిదా చెప్పాల్సింది మీరు. సార్, నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. ఏమమ్మది? వెళ్ళిపోయింది సార్. వచ్చి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? సారీ సార్. కూర్చో కూర్చో సార్. ఐడియా కావాలంటే దేవుణ్ణి అడిగితే సరిపోతుంది కదా సార్. చూడప్పా, ప్యూన్దా కాఫీలు ఇవ్వాలి, సలహాలుదా కాదు. వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. ఏమయ్యా పద్మనాభం, నా తర్వాత హైయెస్ట్ బ్రెయిన్ పర్సెంట్ నీకుంది, ఒక ఐడియా చెప్పు. ఐడియాలు ఏమైనా అప్పడాలా సార్? అడగగానే వేపించుకొచ్చి ఇవ్వడానికి కాస్త టైం పడుతుంది సార్. ఎక్కడ పడుతుంది? ఎక్కడ దొరికాడు? కాస్త టైం ఇవ్వండి అంటున్నా. ఇదిగో పద్మనాభం టైము, ఇదిదా తీసుకొని త్వరగా ఐడియా చెప్పు. నాకు లేదా వాచి? ఆ వాచి ఎక్కడ పెట్టుకుంటాను? నేను అడిగింది ఆలోచించటానికి టైము. అదే చించు. సార్, నిజానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను అడిగింది నిజం కాదు, ఐడియా. సార్ కాఫీ ఏమిరా ఇది? ఇంత సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే కాఫీ అంటావేమి? ఇంతకు ముందు మీరే కదా సార్ ఫ్యూన్ అనేవాడు సలహాలు ఇవ్వకూడదు, కాఫీలు ఏమన్నారు, అందుకే కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. సరే సరే సార్. ఐడియాల కోసం వీళ్ళని నమ్ముకునే దానికంటే ఆ దేవుని నమ్ముకునేది బెటర్. సార్, నాకు ఒక ఐడియా వచ్చింది. తెలుసు పద్దు, నీ బ్రెయిన్ ట్రైన్ కన్నా ఫాస్ట్ అని. ఏమిది ఐడియా? మనం ఐడియాల కోసం బుర్ర బద్దలు కొట్టుకునే కన్నా ఆ భగవంతుణ్ణి వేడుకోవటం బెస్ట్ సార్. ఎంతసేపు నువ్వు ఆలోచించిందిదా? ఈ ప్యూన్ చెప్పింది కూడా ఇదే కదా. సింగిల్ లైన్ లో ఎవడైనా చెప్తాడు సార్, దాని సినిమా తీయాలంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది. అది సరే, నీ స్క్రీన్ ప్లే ఏంటో చెప్పు. నేను చెప్పేది మామూలు కాన్సెప్ట్ కాదు సార్. అది వినగానే నంది పరిగెత్తుకుంటూ వచ్చి మీ టేబుల్ మీద కూర్చుంటుంది. అయితే త్వరగా చెప్పు. ఇంత పెద్ద బ్రేకింగ్ ఐడియా వినాలంటే చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. అదిదా, టేక్ ఏ కమర్షియల్ బ్రేక్. పద్దు, బ్రేక్ అయిపోయి చాలా టైం అయింది, ఐడియా చెప్పు. నేను చెప్పే కాన్సెప్ట్ ని కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా వినండి. మనం చెయ్యబోయే ప్రోగ్రామ్ పేరు దేవుడు, ద గాడ్. రెండు ఒకటే కదా. ఇలా అయితే నేను చెప్పను. మీరుండండి సార్, మీరు చెప్పండి సార్. మన కంపెనీని పైకి తీసుకురావాలంటే పైన ఆ దేవుడి వల్లే అవుతుంది. ఆయన్ని కిందకి తీసుకొచ్చామంటే సరిపోతుంది, మన ప్రాబ్లం మొత్తం సాల్వ్. దేవుడు ఏమైనా పిజ్జా అనుకున్నావా పిలిస్తే రావడానికి? సర్వాడే, దేవుణ్ణి రప్పించడం పెద్ద కష్టమేమి కాదు సార్. కానీ వచ్చాక ఆయనకు కావలసిన సౌకర్యాల్లో మాత్రం ఏ లోటు రానివ్వకూడదు. అంటే ఎలాంటిదే? ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ల్యాండ్ అవగానే
ముందుగానే ఆయన కోసం 7-స్టార్ హోటల్ రూమ్ బుక్ చేయాలి. అవును సార్, సౌకర్యాల్లో తేడా వస్తే అవును. ఆయన వెంటనే వికెట్ చేసి వెళ్ళిపోతారు. ఓ, సూపర్. తొందరగా బుక్ చేయండి సార్. అలా జరగడానికి వీల్లేదు. 7 స్టార్ కాకపోతే 14 స్టార్ బుక్ చేద్దాము. 14 స్టార్స్ హోటల్స్ ఈ ప్రపంచంలోనే లేవు సార్. అవును పద్దు, దేవుడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా, బస్ టికెట్ బుక్ చేయాలా? అబ్బే ఎందుకు సార్, మహేష్ బాబు శ్రీమంతుల్లో సైకిల్ తొక్కడే, అప్పుడే. అది అడుగుదాం దాంట్లో వచ్చేస్తాడు. ఎక్కడ పుట్టారు సార్ మీరు? దేవుడు అంటే మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? వాళ్ళ ప్రతి ఒక్కరికి సొంత వెహికల్స్ ఉంటాయి సార్. అవునా, అయితే వాళ్ళను వాళ్ళ వెహికల్స్ లో రమ్మని చెప్పు, కన్విన్స్ ఇచ్చేద్దాం. అవ్వా, మీరు అప్డేట్ అవ్వరు సార్, మీరు ఎవరు మమ్మల్ని అవనెవరు? సరే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. దేవుడికి సంగీతం అంటే పిచ్చి ప్రేమని చాలా పురాణాల్లో నేను చదివాను. అర్థమైంది. ఏ రెహమాన్ గారి చేత సంగీత కచేరీ పెట్టించేద్దాం. అందుకనే మన కంపెనీ షేర్ మార్కెట్ లో అంత డల్ అయిపోయింది. మేమందరం పేడు మొహాలు వేసుకుని మీ నల్ల మొహం చూస్తా కూర్చున్నాం. దేవుడికి భజన అంటే చాలా ఇష్టం. ఒక డోలక్కు 2 చిరతలు తెప్పించండి. అదెంత పని, నిమిషంలో తెప్పిస్తే ప్యూన్. సార్. ఆ 2 1 మినిట్ లో తెచ్చేయి. సార్ మీరు టైం నన్న మార్చండి, నన్న మార్చండి. 1 నిమిషాలు ఎలా తీసుకొస్తారు సార్? ఇదిగో, దేవుడు రావడానికి చాలా టైం పడుతుంది. టేక్ యువర్ ఓన్ టైం. మరి నెక్స్ట్ ఏంటి సార్? ఇదిగో, నేను ముందే చెబుతున్నాను, దేవుడు వచ్చాక నాకు అది కావాలి ఇది కావాలి అని ఆయన ఇరిటేట్ చేశారనుకో, ఆయన దగ్గర నాకు చాలా బ్యాడ్ టైం వచ్చేస్తుంది. చిచ్చి, అలా ఎందుకు చెప్తాము? పద్దు, దేవుడితో మన కంపెనీ గురించి నువ్వే. ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను చెబుతాను కదా, అంతవరకు ఎవరు నోరు మెదపొద్దు. ఓకే సార్, ఓకే. ఆ, ఆఫీసులో తూర్పు వైపున పూల దండలు కట్టండి, ఉత్తరాన అగరబత్తులు వెలిగించండి. ఇదిగో, అలాగే మంచి ఊపున్న ఊపున్నా 4 దేవుడు సాంగ్స్ సీడీలు పట్టండి. ఏంటి సీడీలా? సీడీలేరా, బీడీలు కాదు. అవును, దేవుడి పాటల చెడీలు ఎందుకు? ఎందుకేంటి సార్, ఈ మధ్యన దేవుడు కూడా బాగా అప్డేట్ అయ్యాడు. ఇదిగో, సాంగ్స్ లేని ఊరేగింపులు ఉంటున్నాయా? అవును సార్, ఈ మధ్య వినాయక చవితి, దసరా ఊరేగింపుల్లో సాంగ్స్ లేకపోతే అస్సలు జరగదు. అది అయితే సరే, 40 చెడీలు రప్పిద్దాము. ఆ. ముందు ప్లాన్ చెప్పండి సార్, తర్వాత ఎలా చేద్దాం ఆలోచిద్దాం. అవును, ముందు ప్లాన్ ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను సార్. చరిత్ర ప్రకారం చూసుకుంటే దేవుణ్ణి రప్పించడానికి 2 దారులున్నాయి. ఒకటి, తపస్సు చేసి దేవుణ్ణి మెప్పించి మరి రప్పించడం. రెండోది సార్? దేవుడికి పాటలన్నా పద్యాలన్నా ప్రాణం కాబట్టి వాటిని పాడి ఆయన్ని రప్పించటం. దీంట్లో మనకి 2 లాభాలున్నాయి. అదేంటి? ఆ పద్యాలతో ఆయన్ని సంతోషపెట్టినా వస్తాడు, ఇరిటేట్ చేసినా వస్తాడు. సూపర్ ఐడియా సార్. అది సరే, అందరూ స్నానాలు చేశారు కదా? నేను చేశాను సార్. మీరు? నేను ఇవాళ చేశాను. అవును, ఎందుకు? దేవుడు పంక్చువాలిటీ మిస్ అయినా ఒప్పుకుంటాడు గాని పరిశుభ్రత మిస్ అయితే పేగులు మెల్ల వేసేసుకుంటాడు. పద్దు, ఆ, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయటానికి ఇది ఏమన్నా కారా బైకా సార్? తపస్సు, కొంచెం నిగ్రహం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎన్ని తెప్పించిన వాడిని అంత తెప్పించలేనా? సార్, నిగ్రహం అంటే షాపులో దొరికే విగ్రహం కాదు, పట్టుదల. లెట్స్ స్టార్ట్ ప్లాన్ నంబర్ 1. తపస్సు. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి. 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 3 దేవతలు రమ్మంటాడేంటి? ఆయన తపస్సుకు మెచ్చి ఒకరు కాకపోతే ఒకరన్నా వస్తారనే ఉద్దేశంతో హోల్సేల్ గా అందరినీ ముక్కుతున్నాడు. Silence. ప్రత్యక్షయామి. Disturb చేయకండి. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి. దేవుడు ఇంకా దిగి రావట్లేదు సార్. వస్తారులే, డిస్టర్బ్ చేయకు. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి. 3,000,000 దేవతలు ప్రత్యక్షయామి.
పద్మనాభం నిద్రలోనే అనుకున్నా, తపస్సులో కూడా గుడక పెడుతున్నాడేంటి? పద్మనాభం అంతే సార్, ఎందులోనైనా సరే కంటిన్యూటీ అస్సలు మిస్ అవ్వడు. గాడిద గుడ్డేం కాదు, కంటిన్యూటా పాడా పద్మనాభ స్వరం గురకబెట్టి నిద్రపోతున్నారు. అవునా? పద్మనాభం! నేను తపస్సు మొదలుపెట్టి ఎన్ని యుగాలైంది? ఎన్నో యుగాలు కాదు, స్టార్ట్ చేసి 1 అవర్ కూడా కాలేదు. ఏమయ్యా ఈ గురక? నాకు తెలియక అడుగుతాను, గురక మీ వంశాచారమా? అపచారం అపచారం. ఓహో, వంశపచారమా? సార్ మీ గురకేంటి సార్, గాడిద గాండ్రిప్పులా ఉంది. సింహంలా గాండ్రిస్తే మీరందరూ భయపడిపోతారని. సార్ మీరేం భయపడకండి సార్, మన ఆఫీసు ప్రతిష్ట లేచి నిలబడే వరకు నేను నిద్ర పోను. ఇప్పుడు నిద్రపోయారు కదా సార్. అందుకనే కదరా నిద్రపోనన్నది. పద్మనాభం, ఏదో ఒకటి చేయవయ్యా, లేదంటే తెచ్చిన ప్రాపర్టీ అంతా వేస్ట్ అయిపోతుంది. డోంట్ వరీ సార్, ఏదో దుష్ట శక్తి నన్ను అడ్డగించి నన్ను నిద్రలోకి జారుకునేటట్టు చేసి నేను గురకబెట్టేటట్టు చేసింది. మీరేం భయపడకండి, నా తపస్సు ముందు ఏ విపత్తులు పనిచేయు. అవును సార్, చాలా సినిమాల్లో చూశాను. ఋషులు తపస్సు చేస్తుంటే రాక్షసులు ఇలాగే భంగం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే జరుగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ హోల్ ఆఫీస్ లో నన్ను సోలోగా అర్థం చేసుకున్నది నేనా? కాదు సార్, ఈ అమ్మాయి. థ్యాంక్ యూ సార్. ఆ? పద్మనాభం, ఎమోషన్ వలికించడానికి ఇదేమి రంగస్థలం కాదు, ఆఫీసు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఏముందా సార్, లంచ్ టైం అయింది కదా, కొంచెం బ్రేక్ ఇచ్చారనుకోండి, గ్యాప్ ఇచ్చి భోంచేసి పడుకుందాం. ఏమయ్యా పద్మనాభం, నీకు తెలుగు భాషలో తినడం పడుకోవడం తప్ప వేరే ఏమి తెలీదా? ఆ? ఎందాకేమో కమర్షియల్ బ్రేక్ అన్నావు, ఇప్పుడేమో లంచ్ బ్రేక్ అంటున్నావు. ఏమయ్యా ఇది? సార్ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, వాచ్ పోతే వాచి కొనుక్కోవచ్చు, టైం పోతే తిరిగి కొనుక్కోలేము సార్. ఈ ప్రాస లేని పచ్చలకేమీ తక్కువ లేదు. లంచ్ బ్రేక్ అన్నారు కదా, వెళ్ళి మెక్కండి. గురువాయూరప్ప, వీళ్ళకి పని కన్నా ఫుడ్ మీద ధ్యాస ఎక్కువ. ఏంటి సార్ ఇలా చేశారు? చిచి, వంట నేను చేయలేదు, మా ఆవిడ చేసింది. నేను మాట్లాడింది భోజనం గురించి కాదు సార్, భగవంతుడి గురించి. ఓహో అదా, ఏం కంగారు లేదు. ప్లాన్ 1 ఫెయిల్ అయితేనేమి, ప్లాన్ 2 ఉంది కదా. అదన్నా వర్కౌట్ అవుతుందంటావా? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నా కత్తికి 2 వైపులా పదునున్నట్టుగా ఈ ప్లాన్ కి 2 వైపులా సక్సెస్ అతుక్కుని ఉంది. అంటుకొని ఉంటుందంటున్నావు, అదేమన్నా అయస్కాంతమా? అయస్కాంతం ఇనుముకు మాత్రమే అతుక్కుంటది, కానీ ఈ ప్లాను దేవుణ్ణి కూడా రప్పిస్తుంది. ఏమ్రా అంత కాన్ఫిడెంట్ ఉన్నావు? తలకాయమైనా తిరుగుతుందా? దేవుణ్ణి పిలుస్తావా? నీకు అంత దమ్ముందా? ఎన్నాళ్ళు నన్నందరూ ఒక యాంగిల్లోనే చూశారు, ఇవాళ నా విశ్వరూపం చూస్తారు. పద్దు, నీ విశ్వరూపం లోపల రూపమైన నేనే తట్టుకోలేకపోతున్నా, ఇంకా పబ్లిక్ ఏం తట్టుకుంటారా? నేననేది ఆ రూపం కాదు, హే ఉగ్ర రూపం. ఉగ్ర రూపం నేను తట్టుకోలేను. బాయ్, వస్తా. బాయ్. నీలో నువ్వే మాట్లాడేసుకున్నావు, డాక్టర్ని పిలవాలా? అది నా పర్సనల్, నీ సంగతి నువ్వు చూసుకో. సర్లే, నాకెందుకులే గానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సార్ని తక్కువ అంచనేయకండి, ఆయన పవర్ ముందు ఎలక్ట్రిక్ పవర్ కూడా పారిపోవాల్సిందే. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఇలా నవ్వుతూనే ఉండండి, నవ్విన ఆ నోటుతోనే పద్దు ఇస్ గ్రేట్ అనిపిస్తాను. ఆహా, అయినా విలన్ని వేటాడే ముందు కమెడియన్స్ తో కాలక్షేపం చేసేవాడు హీరోనే కాదు. చూస్తున్నాడు నా నెక్స్ట్ ప్లాన్. సార్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొద్దు ఆవేశం చూస్తుంటే ఆ పైవాడిని ఖచ్చితంగా రప్పించేట్టున్నాడు. పిల్లయ్య గారు, ఆ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఘట్టం అంటే గుహ, ఘట్టం అంటే స్టేజ్ అని అర్థం సార్. అప్పుడియా? అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్ కట్టాలా? సార్ మీరేమనుకున్నంటే ఒక మాట అన్నా, ఏమనుకోను? ఓరి పిచ్చ నా పిల్లయ్, ఎవరా నిన్ను మా బాస్ కింద ఉద్యోగం ఇచ్చింది? స్టేజీ అంటే స్టేజీ అని కాదు సార్, నెక్స్ట్ ప్లాను అని అర్థం. ఓ, మీరు కానివ్వండి సార్. ఆ, మన ఫస్ట్ ప్లాను నేను నిద్రపోయి గురక పెట్టడం వల్ల పాడైపోయింది కాబట్టి ఇప్పుడు 2వ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ కాషాయ వస్త్రాలు ధరించుకోండి. ఏ పద్మనాభం, ఆగండి ఆగండి.
నేను ఈ సూట్ వేసుకున్నందుకే మీరంతా నన్ను బాసుగా గుర్తిస్తున్నారు. ఈ సూట్ తీసేసి కాషాయం కట్టుకుంటే కన్ఫర్మ్ గా కాషాయం బెగ్గర్ అంటారు. అవును, అది నిజమే. మీరు బయటికి తెంగరోళ్ళ కనిపిస్తారు కానీ బ్రెయిన్ లో చాలా తెలివి ఉందండి. మీకు ఇచ్చే రెస్పెక్ట్ మొత్తం పైన కోటికి కింద సీటుకి అర్థం చేసుకున్నారు. సరే, కాషాయ వస్త్రాలు ధరించకపోయినా పర్వాలేదు, మీ పేడు మొహాలకి బొట్టెట్టుకోండి. నా పేడు మొహాన్ని కూడా పెట్టుకుంటా. కానివ్వండి కానివ్వండి. తీసుకోండి. సంతోషమప్పా. పద్మనాభం, ఇప్పుడు ఏమి చేయవలే? మనం దేవుణ్ణి పొగడాలి సార్. ఆయన గొప్పతనాన్ని ఆయనకే చెప్పాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు తెలుసు యు ఆర్ గ్రేట్. నాకేంటి, మా స్టాఫ్ అందరికీ తెలుసు నువ్వు గ్రేట్ అని. గ్రేటు, గ్రేటరు, గ్రేటెస్ట్ అయిన నువ్వు ఒక్కసారి మా కోసం స్టాప్ బ్లాక్ లో వచ్చావనుకో, మేం కూడా గ్రేట్ గా ఫీల్ అవుతాం. పద్మనాభం, ఇందులో గ్రేట్ అనే పదం తప్ప ఏముందయ్యా? ఇలా మధ్యలో అడ్డు తగిలితే నేను పిలవను. దేవుడు వెనక్కి వెళ్ళిపోతా. ఉండండి, మీరుండండి సార్. అసలే దేవుడు వస్తాడని వెహికలతో ఎదురు చూస్తుంటేను. అమ్మా జ్యోతి, నువ్వు దేవుడి మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. దేవుడి గెటప్పులో వచ్చేది ఎన్టీఆర్ కాదు కనిపించడానికి. దేవుడు వచ్చే ముందు వెలుగు వస్తుంది, వేషం కాదు. మీరు కానివ్వండి కానివ్వండి. అమ్మయ్యా, దేవుడా, ఉన్నోడికి బెంజ్ ఇచ్చావు, లేనోడికి గంజి ఇచ్చావు. లేనివాడికి బెంజ్ రేంజ్ తెలీదు, ఉన్నవాడికి గంజి టేస్ట్ తెలీదు. ఇలా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ మేనేజ్ చేస్తున్నావని ఇద్దరికీ తెలీదు. మా ఆఫీసులో అందరికీ బ్రెయిన్ ఇచ్చావు, కానీ అది పెట్టే ప్లేస్మెంట్ లో మాత్రం నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు. ఒకరికి పైన పెట్టావు, ఇంకొకరికి మోకాలు కింద పెట్టావు. మా పిల్లగారికి పెట్టేయలేదు. ఇన్ని చేసిన నీతో ఒక్క సెల్ఫీ దిగుతాము అంటే మాకు చెక్కవు. పోనీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందామంటే ఫేస్బుక్ అకౌంట్ లో దొరకవు. పోనీ నీతో టెంపుల్ రన్ ఆడదామంటే ఆ టెంపుల్ వదిలిపెట్టి రావు. ఎందుకు ఎందుకు? వై 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 వై? వేర్ 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 వేర్? అడుగు అడుగు. అబ్బాయి కాదు, అడుగు. రావాలేసరికి పద్మనాభం, దేవుడు ఇంకా రాలేదేమి? ఎనీ టెక్నికల్ ప్రాబ్లం? వచ్చే ఉంటాడు సార్. మిమ్మల్ని చూసి జడుచుకుని పారిపోయి ఉంటాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ భజన. ఇది చేస్తే ఎలాంటి దేవుడైనా ఎగురుకుంటూ వస్తాడు. భజన అంటే దేవుడికి అంత ఇష్టం. సార్, మీరందరూ చెవిలో పువ్వులు పెట్టుకోవాలా? కరెక్ట్. పద్మనాభం, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ టు యూ. ఇది అయినా కేర్ఫుల్ గా చేయము. అలాగే సార్. పద్మనాభం, తాళాలు వాయించి వాయించి చేతులు నొప్పిదా వస్తున్నాయి. ఇంతకీ దేవుడు వస్తాడా రాడా? అవును, నువ్వు అసలు అపాయింట్మెంట్ తీసుకున్నావా? అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఉన్న కేర్ హాస్పిటల్ డాక్టరా? దేవుడండి. వస్తాడు వస్తాడు. వస్తావా దేవుడా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? ఆహా, ఎన్నాళ్లకు మంచి భక్తి పాట వినిపిస్తుంది. ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా? అసలున్నావా? వచ్చేసాడు దేవుడు, వచ్చేసాడు. దేవుడా నమో నమః. చాలా సంతోషం నాయన. భగవంతుడే లేడని నమ్మే ఈ కాలంలో భక్తితో మీరు పాడిన పాటకు
మంత్రముగ్ధుణ్ణై వచ్చేశాను. అదేడు స్వామి, ఫోటోల్లో కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కలర్ఫుల్గా ఉంటారుగా, ఇప్పుడు కాషాయ వస్త్రాల్లో వచ్చారండి స్వామి. కళ్ళు పోతాయి. నువ్వు ఆఫీస్కి ఏ డ్రెస్ లో వస్తావు? ఫార్మల్లో. నువ్వు రాత్రి పార్టీకి ఏ డ్రెస్ లో వెళ్తావు? ఫ్యాషన్ డ్రెస్ లో. తెల్లారగట్ల ఇంట్లో ఏ డ్రెస్ లో ఉంటావు? నైట్ డ్రెస్ లో. ఆఫ్టర్ ఆల్ తుచ్చ మానవులం మనమే పూటకో డ్రెస్ మారుస్తుంటే ఆయన దేవుడు మార్చడా ఏంటి? ఆయన లేజర్ గా ఉన్న టైంలో నేను పాడిన పాటకి పరవశించిపోయి ఉన్న డ్రెస్ తో యాజ్ గా వచ్చేసుంటాడు. సార్ నా పెళ్లి గురించి కొంచెం. తప్పమ్మా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా అని పెళ్లి గురించి ఫస్ట్ నైట్ ముహూర్తం గురించి అడగకూడదు. సార్ నా ప్రమోషన్ గురించి. సార్ పద్మనాభం గారు, ఆఫీసులో మిమ్మల్ని ఎన్నిసార్లు మేనేజ్ చేయలేదు. నా గురించి స్వామీజీకి. సార్ నా ఢిల్లీ ట్రాన్స్ఫర్ గురించి కొంచెం. అబ్బా ఆపండి అయ్యా. పద్మనాభం, మన కంపెనీ డెవలప్ అవ్వడానికి స్వామి వారిని కొన్ని టిప్స్ అడుగుతానన్నావు కదా, అడుగుతావా? అందుకే మీకు అసలు బ్రెయినే లేదన్నాను. లేకపోతే ఏంటి, దేవుడు ప్రత్యక్షం అవగానే ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకునివరా? అయినా మీకు ముందే చెప్పాను, దేవుడు వచ్చిన వెంటనే ఇరిటేట్ చేయొద్దు, నాకు బ్యాడ్ నేమ్ వచ్చుద్ది అని. క్షమించండి స్వామి. చల్ల ఏమన్నా తీసుకుంటారా? నాయనా, నేను దేవుణ్ణి కాదు నాయనా. మీరు దేవుడు కాదా? మరి అలా ఎలా వచ్చారు ఇక్కడికి? దారిన పోతుంటే భక్తి పాట వినిపించింది. నేను కూడా విని తరిద్దామని వచ్చాను. ఇంతకీ ఎందుకు ఈ ప్రయత్నం? దేవుణ్ణి రప్పిద్దామని. ఏమిటి? అవును, మా పద్దు సారు దేవుణ్ణి రప్పించడం కోసం చేసిన ఆఖరి ప్రయత్నం ఇది. దేవుడు దిగి రావడానికి ఇదేమన్నా ద్వాపరయుగం అనుకున్నారా? కలియుగం నాయనా. కలియుగంలో భక్తుడు పిలిస్తే దేవుడు ప్రత్యక్షం అవ్వడా? అప్పుడెప్పుడో భక్త తుకారంలో అక్కినేని నాగేశ్వరరావు గారు పిలిస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదు, అది కలియుగమే కదా. అన్నమయ్యలో నాగార్జున గారు పిలిస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయ్యాడు కదా, అది కలియుగమే కదా. మంజునాథలో అర్జును పిలిస్తే శివుడు రూపంలో ఉన్న చిరంజీవి గారు రాలేదు, అది కలియుగమే కదా. అంతెందుకు, నిన్న కాక మొన్న వెంకటేష్ పిలిస్తే పవన్ కళ్యాణ్ రాలేదు, అది కలియుగమే కదా. అలాంటిది ఈ పాపం పద్మనాభం పిలిస్తే దేవుడు రాడా? నేనేం పాపం చేశాను? ఇంటి పేరు పాపం అని పెట్టుకున్నాను, అదా పాపం? ఆ ఫార్ములానే తెలిస్తే ఇలా గడ్డాలు మీసాలు పెంచుకొని ఎందుకు తిరుగుతావు నాయనా? అంటే దేవుడు రాడా? మరి దగ్గర కమిట్ అయిపోయింది, నేను ఏం చేద్దాం? ఈ పూజలాపేసి పని చేసుకుంటే మనీతో పాటు మోక్షం కూడా వస్తుంది. జై శ్రీమన్నారాయణ. అయిపోయాను. పద్దు 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 ఏంటి? మంచిగా చిలకకి చెప్పినట్టు చెప్తి, దేవునితో పెట్టుకోకరా అని. ఏమైంది? సంకనాకపోతే ఇప్పుడు ఆ పిల్లయ్యగాడు వస్తాడు, పెళ్లి చేస్తాడు, మంచిగా వాయించుకో. నీకు కూడా చెప్పనా? నువ్వు వెళ్ళిపో. నువ్వు నాతో పాటు నీకు 4 వేసేస్తారు. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. అయినా భర్త బెడ్రూమ్ లో అయితే ప్రియుడు, హాల్లో అయితే ఫ్రెండు, పబ్లిక్ లో అయితే ఫాదరా? ఈ వేషాలేవి నా దగ్గర సాగో. భర్త ఎక్కడైనా భర్తే. కమాండ్ డార్లింగ్. ఓపెన్ గంగం స్టైల్. భార్య బెడ్రూమ్ లో అయితే ప్రేయస్ లాగా, హాల్లో అయితే ఫ్రెండ్ లాగా, పబ్లిక్ లో అయితే మదర్ లాగా ఉండాలి. నీలా విచ్చలిడిగా కాదు.